అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠాధిపతులు తాళ్ళూరి బనారస్ గురూజీ గారు. గురుగారితో మాట్లాడి మరెన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, లలితా సహస్రనామాన్ని ఎంతో పవిత్రంగా ఇంకా చాలా శక్తివంతంగా అయితే అందరూ భావిస్తూ ఉంటారు కదా! వెరీ పవర్‌ఫుల్, చదివితే చాలా మంచిది అని చెప్పి. అసలు లలితా సహస్రనామం అంటే ఏంటి గురుగారు? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. చక్కని ప్రశ్న మీరు అడిగారు. లలితా సహస్రనామం అనేటువంటిది అందుకు అంత పవిత్రమైనది అంటే దానిలో ఉండేటువంటి మొదటి నామమే శ్రీమాత అని ప్రారంభమవుతుంది. హ్మ్. అంటే విశ్వానికి తల్లి ఆవిడ. అందుకు విశ్వానికి తల్లి కాబట్టి ఆ తల్లి యొక్క లక్షణం, ఆ తల్లి యొక్క గొప్పదనం ప్రతి ఒక్కరూ కూడా గ్రహించుకున్నారు కాబట్టి అది ఈ రోజున అంత గొప్పగా వెలుగొందుతోంది అని మనం చెప్పవచ్చు. హ్మ్. అంటే నేను చెప్పే విషయం చాలా పామరులకు కూడా అర్థం కావాలనేటువంటి భాషతో హ్మ్. చెప్తున్నాను. హ్మ్. దాన్ని మంత్రపూర్వకంగా మరొక అర్థంగా మనం చూసినట్లయితే ఆవిడ మన శరీరంలో ప్రధానమైనటువంటి 6 భాగాలలో షట్చక్రాలని అంటాం. ఈ భాగాలలో అమ్మవారు ఒక్కొక్క శక్తిగా దాగి ఉండి మనిషి జీవితాన్ని ఎప్పుడూ కూడా కాపాడుతూ ఉండేటువంటి పరదేవత. హ్మ్. సో పరదేవతని ఉపాసన చేయటం వలన మన పూర్వులైనటువంటి మహర్షులందరూ కూడా దాన్ని ధ్యానించటం మూలకంగా, పూజించటం మూలకంగా, వారు అనుభవాన్ని పొంది ఉండటం మూలకంగా ఆ తల్లి గురించి అది ఈ రోజున ఇంత విశ్వవిఖ్యాతమైంది. హ్మ్. అందులో ముఖ్యంగా మనం చెప్పాలి ఈ లలితా సహస్రనామం ఎందుకింత శ్రేష్టమైనది, ఎందుకింత శక్తివంతమైనది అంటే హ్మ్. సహజంగా మనం ఒక గురువుగారి దగ్గర విద్యను అభ్యసిస్తూ ఉంటాం. ఈ విద్యను అభ్యసించే క్రమంలో మనం గురువుగారి దగ్గరికి వెళ్ళి పలానా మా పిల్లవాడిది, వీడికి అన్నీ మీరు విద్యాభ్యాసం చక్కగా అన్నీ నేర్పించండి అని పూర్వకాలంలో తండ్రి గారి పిల్లల్ని గురుకులానికి పంపించేవారు. హ్మ్. అలా గురువాసం చేసినటువంటి ఎవరైతే గురువుగా ఆ రోజున ఉన్నారో వారి పేరే హయగ్రీవులు. హుహు. సో అలాంటి ఆ గురువు గారి దగ్గర ఒక చక్కని శిష్యుడు వెళ్ళి విద్యను నేర్చుకునేటువంటి క్రమంలో దానిలోనే మనకి లలితా సహస్రనామంలోనే చెప్తారు. ఇది హైగ్రీవ అగస్య రహస్య సంవాదే లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ అనేటువంటి పదజాలం మనకు కనిపిస్తుంది. అంటే హైగ్రీవులు అనేటువంటి గురువు దగ్గర అగస్యుల వారు విద్యని అభ్యసించటానికి వెళ్ళినప్పుడు జరిగినటువంటి దానిలో వారు విద్యలన్నీ నేర్పుతున్న క్రమంలో విద్యలన్నీ అయిపోయినాయి అని చెప్పాలి ఒక రకంగా వారు నేర్పేవన్నీ కూడా. హ్మ్. దానిలో ప్రధానమైనటువంటి ఇంకా 3 విద్యలు ముఖ్యమైనటువంటివి. అవి నేర్పడానికి వారికి కూడా అర్హత లేదు శిష్యుడికి నేర్పడానికి. పరదేవతే అర్హత కల్పించాలి నేర్చుకునేవాడికి. నేర్పమని పరదేవత ఈ గురువుకి ఆదేశం చెయ్యాలి. సో ఇక్కడ గురువుగారి మనసులో బాగా తలంపు ఉన్నది హయగ్రీవుల వారికి. ఏమని? అగస్యుల వారికి ఈ విద్యను చెప్పాలి, చెప్పాలి. ఎందుకంటే అంత గురుసేవ, అంత భక్తి, ఆ విద్య యందు అంత విశ్వాసము, నమ్మకము, శ్రద్ధ. ఏదైనా కూడా ఒక విద్యలో మనం రాణించాలి అంటే ఇప్పటి కాలంలో చాలామంది మీరు చూస్తే గనక కాలంలో గమనిస్తే కాస్త మీ అబ్బాయిలో ఇంత జ్ఞానం ఉంది అంటే, మా అబ్బాయి గోల్డ్ మెడల్ ఎప్పుడు ఇస్తారండి అని అడిగేటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. హ్మ్. అంటే వెంటనే ఒక ఏదైనా సరే ఒక నాట్యానికి సంబంధించిన, ఒక సంగీతానికి సంబంధించిన ఏ విద్య అయినా కొద్దిగా 4 బాగా పాడుతున్నాడని నలుగురు పిల్లలు సంగీతం పాడుతున్నప్పుడు, ఆ పిల్లల్లో ఎవరన్నా మీ అబ్బాయి బాగా పాడుతున్నారని చుట్టుపక్కల వాళ్ళంటే, వెంటనే వీళ్ళకి గోల్డ్ మెడల్ వచ్చేటట్టుగా వీళ్ళ హ్మ్. ఆశ. పూర్వకాలం అలా ఉండేది కాదు. హ్మ్. ఈ శిష్యుడికి అసలు ఏ విద్య నేర్పితే వీడు దీనిలో రాణిస్తాడు. హ్మ్. విద్యలు చాలా ఉన్నాయి. గురువు అనేటువంటి వాడు నిధి లాంటి వాడు. అందుకనే చక్కగా గురు శ్లోకంలో చెప్పబడి ఉన్నది. ఆ నిధిలాంటి గురువు దగ్గర నుంచి మనం విద్యని అభ్యసించాలి అంటే, మనం గురువు దగ్గర నుంచి ఎంత తెచ్చుకున్నప్పటికీ కూడా, ఆయన దగ్గర ఇంకా మిగిలే ఉంటుంది. హ్మ్.
ఎంత తెచ్చుకున్నప్పటికీ కూడా ఇప్పుడు మేము ఉన్నాం. మేము గురువులంగా భాసిల్లుతున్నప్పటికీ కూడా మాకు కొన్ని సందర్భాల్లో అనుమానం వస్తుంది. హ్మ్. ఈ అనుమానాన్ని ఎక్కడికెళ్ళి నివృత్తి చేసుకోవాలి? మళ్ళీ మా గురువుగారి దగ్గరికే వెళ్ళి నివృత్తి చేసుకోవాలి. అది గురుతత్వం అంటే. సో, అలాంటి గురువుగారి మనసులో వారికి ముద్రింపబడే శిష్యుడిగా ఈ అగస్త్యుల వారు ఉన్నారు ఆ సమయం. హ్మ్. ఇంక ఇంతటి వాడు నాకు దొరకడు. ఇంత గొప్ప శిష్యుడు నాకు దొరకడు. అలాగే మనకిప్పుడు కలియుగంలో మనం చూస్తే రామకృష్ణులు, వివేకానందులు. హ్మ్. శంకరాచార్యుల వారు వారి నలుగురు శిష్యులు. హ్మ్. ఇట్లా గురువు యొక్క శిష్యుడి బంధం అట్లా ఇంత గొప్ప పటిష్టంగా ఉన్నప్పుడు ఆ గురువుగారి మనసులో ఈ అగస్త్యుల వారిని చూసి, అయ్యో! ఆ 3 విద్యలు నేను చెప్పలేకపోతున్నాను. కానీ ప్రేమ, వాత్సల్యము, అమృతమైనటువంటి శిష్యుడి యందు మమకారం. అది ఎలా వచ్చింది? ఆ శిష్యుడు చేసుకున్నటువంటి చక్కని సంస్కారమైనటువంటి లక్షణతో ఆ గురువు మనసులో అంతా వాడు స్థిరంగా నిలబడిపోయాడు ఆ శిష్యుడు ఆ రోజున అగస్త్యుల వారు. ఆ నిలబడ్డ క్రమంలో గురువుగారే, "నాయనా అన్ని విద్యలు చెప్పాను. కానీ ఒక విద్య మాత్రం నీకు చెప్పలేదు. అదే లలితా సహస్రనామానికి సంబంధించిన విద్య." అంటే అప్పుడు వీడికి బాధొచ్చేసింది అగస్త్యుల వారికి. బాధ వచ్చి ఈ అగస్త్యుల వారు ఆ గురువుగారిని పట్టుకొని, "నేనేమన్నా తప్పు చేశానా గురువుగారు? హ్మ్. నేను మీ యందు ఎప్పుడన్నా అపచారం చేశానా? మీకు అపఖ్యాతి కలిగించే పనేమన్నా చేశానా? మీ పేరుని చెడగొట్టేటువంటి పనులేమన్నా నేను చేశానా? నాకది ఎందుకు చెప్పలేదు గురువుగారు" అని బాధతో, ఆవేదనతో లోపల ఎంతో చింతింపబడుతూ అడుగుతాడనమాట. అప్పుడు గురువుగారంటారు, "నాయనా ఇది నేను చెప్పకూడదని నీకేం చెప్పలేదు. ఈ విద్యను చెప్పాలంటే పరదేవత అనుగ్రహించాలి. హ్మ్. సో, పరదేవత అనుగ్రహించకపోతే నేను చెప్పలేను." అంటే అప్పుడు ఆయన కాళ్ళు పట్టుకొని అడుగుతాడు. ఆ పరదేవతకి మీరే చెప్పండి. నా తరపున హ్మ్. ఆ పరదేవత ఎలా ఉంటుందో, ఎక్కడుంటుందో మీకే తెలుసు. నా తరపున ఏమైనా క్షమాపణలు చెప్పండి. ఏమన్నా ఆ పరదేవత యందు నేనేమన్నా అపచారం చేశానా? అంటే ఒక శిష్యుడు ఎలా ఉండాలనేటువంటి విషయాల్ని ఇక్కడ అగస్త్యుల వారిని మనం చూసి నేర్చుకోవాలి ఇక్కడ. హ్మ్. ఒక గురువు ఎంత దయార్థ హృదయుడో అక్కడ హయగ్రీవుల వారిని చూసి మనం నేర్చుకోవాలి. ఇప్పుడున్న కాలంలో ఇది చాలా ముఖ్యమైనటువంటి భాగం మనం. అంటే అలాంటి భాగంలో ఈ గురువుగారు మనసుకు అనిపించింది. అమ్మవారు చెప్పిందనమాట. ఏమని? తల్లిదండ్రుల్ని నిరంతరము సేవించేవాడికి, అలాగే వేద రక్షణ చేసేవాడికి, దేవాలయాల్ని రక్షించేటువంటి వాడికి, పేదవారిని రక్షించేటువంటి వారికి, వృద్ధులని కాపాడేటువంటి వారికి, అలాగే పిల్లల్ని రక్షించేటువంటి వారికి, దేశాన్ని రక్షించేటువంటి వారికి గురువులకి అమితమైనటువంటి ప్రేమ ఉంటుంది. ఇప్పుడు అగస్త్యుల వారు వేదరక్షణ, వేదాన్ని ముందు తరాలకు అందించే ప్రకారంగా వారు అక్కడ వారి దగ్గర విద్యను అభ్యసించారు. అలాంటి క్రమంలో అమ్మవారిని నా తరఫున చెప్పండి అనంగానే ఆ అమ్మవారి మనసులో వీరికి సందేశాన్ని ఇవ్వటం మూలకంగా అప్పుడు వారు ఆ అమ్మవారి విద్యను మొదలు పెడతారు. హుహు. అలా మొదలుపెట్టినటువంటి నామావళి ఏదైతే ఉన్నదో ఈ రోజున మనం అందరం కూడా అందరిళ్లల్లో కూడా పారాయణం చేసుకునేటువంటిది ఒకటి లలితా సహస్రనామం. అంత గొప్పది ఇది. అలాంటి గొప్పదైనటువంటి లలితా సహస్రనామాల్ని మొత్తం అంతా నేర్పిన తర్వాత మళ్ళీ హయగ్రీవులు వారు చెప్తారు, "నాయనా ఇంకా 2 విద్యలున్నాయి. అమ్మవారు అవి మాత్రం చెప్పొద్దంది." చూడండి, హయగ్రీవుల వారు అగస్త్యుల వారికి జరిగే రహస్యమైన సంవాదంలోంచి వచ్చినటువంటి ఒక రహస్యంగా ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. దాని నుంచి అమ్మవారి ఆదేశం ప్రకారంగా హయగ్రీవులను వారి స్వామివారి నోట్లోంచి, దేవతలు హయగ్రీవులు అంటే సాక్షాత్తు విష్ణువు ఆయన. వారి నోట్లోంచి ఒక శిష్యుడైనటువంటి అగస్త్యుల వారికి ఉపదేశింపబడినది ఇక్కడ. ఈ ఉపదేశింపబడినటువంటి లలితా సహస్రనామం తర్వాత ఇంకా ఏ విద్య ఉన్నదంటే ఇంకా 2 విద్యలున్నాయి. అప్పుడు ఆ అమ్మవారుని ఎందుకు నాకు ఇవ్వటం లేదని చెప్పేసుకొని అప్పుడు ఆ గురువుగారి పాదాలని గట్టిగా పట్టుకుని నాకు శ్రీమాతకు సంబంధించిన సర్వ విద్యలు నేర్పాలని 2.5 సంవత్సరాల కాలం పాటు హ్మ్. గురువుగారి పాదాలను పట్టుకుని వదలలేదండి.
ఇప్పుడు చూడండి ఈ రోజుల్లో కాస్త లలితా సహస్రనామం వస్తే మనం గొప్ప పండితుల్లాగా అయిపోతున్నాం. మేము బాగా నీకంటే బాగా నేను పారాయణం చేస్తా, నాకంటే నువ్వు బాగా చెయ్యు అనేటువంటిది ఈ సమాజంలో. మీ ఛానల్ ద్వారా నేను అందరికీ తెలియచేస్తున్నాను. లలితా సహస్రనామం అనేది ఒక భక్తి ప్రక్రియ. మానవుడు మహనీయుడిగా మార్చేటువంటి ఒక చక్కని గొప్ప ప్రక్రియే ఈ లలితా సహస్రనామం. కాబట్టి దీన్ని పారాయణం చేసేటువంటి వాళ్ళు చాలా జాగరూకతతో పారాయణం చేయాలి. హ్మ్. లలితా సహస్రనామం అసలు ఎవరు పఠించాలి గురుగారు? అంటే మహిళలు, పురుషులు అందరూ చేయవచ్చా? తప్పకుండా చేయవచ్చమ్మా. హ్మ్. కాకపోతే గురు ఉపదేశం తీసుకుని చేయాలి దీన్ని. హ్మ్. దీనిలోనే నియమావళి ఉన్నది. హ్మ్. గురువు ఉపదేశం తీసుకోవాలి. గురు మంత్రాన్ని స్వీకరించాలి. గురు మంత్రాన్ని ఏవండి మేము ఇప్పుడు ఎప్పటినుంచో చేస్తున్నాము. మాకు ఎవ్వరు గురువులు లేరు. అంటే ఇప్పుడైనా కూడా మంత్రాన్ని తీసుకుని దాన్ని పారాయణం చేయటం మూలకంగా ఆ దేవత వీరితో మాట్లాడేటువంటి అవకాశాన్ని వీళ్ళు పొందుతారు. హ్మ్. ఇప్పుడు ఏదైనా పారాయణాలన్నీ కూడా ఏదో పోటీదారుల పరీక్షల్లాగా పారాయణం చేయకూడదండి. మన యొక్క పాపాల్ని, మన యొక్క మానవ జన్మ ఎందుకొచ్చింది? కొన్ని తెలుసో తెలియకో పాపాల వల్ల మన జన్మ ఎత్తుతున్నాము. ఈ జన్మని మనం మళ్ళీ ఎత్తకుండా చేసుకునేటువంటి దానిలో లలితా సహస్రనామం ప్రధానమైనటువంటి వజ్రాయుధం అన్నమాట. జన్మ లేకుండా చేస్తుంది లలితా సహస్రనామం. చివరి జన్మ అయితే గాని శ్రీమాత్రే నమః అని అనలేరని చెప్పింది అమ్మవారు. హుహు. అంత మనిషికి శ్రీమాత్రే నమః అని అన్నాడు అంటే అతడికి చివరి జన్మ అయ్యుండాలి. మరి అంతటి శక్తి కలిగిన నామాన్ని మనం ఉచ్చరించాలి అంటే గురువు దగ్గర అనుగ్రహాన్ని తీసుకుని, గురువు యొక్క ఆశీస్సులు తీసుకుని, ఒక మంత్రాన్ని తీసుకుని సాధన చేస్తున్నప్పుడు ఇక్కడ లలితా సహస్రనామంలో మీరు ముఖ్యంగా గమనిస్తే మీకు చాలా ఈజీగా ఎవరైనా కూడా చదవగలిగేటట్టుగా ఉంటుంది పారాయణం. కానీ దాని లోపలికి ఇన్‌డెప్త్‌గా మనం పరిశీలన చేస్తే ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క బీజాక్షరమే. కాబట్టి బీజాక్షరాలను మీరు పాటిస్తున్నారు ఇప్పుడు. పారాయణ రూపకంగా పఠిస్తున్నారు. ఈ పఠించే క్రమంలో గురువు యొక్క అనుగ్రహాన్ని పొందకుండా పఠించడం అనేటువంటిది చాలా తప్పు. హ్మ్. కాబట్టి గురువు గారి యొక్క అనుగ్రహాన్ని తీసుకొని దేవత ఆగ్రహానికి గురి కాకుండా ఉండాలంటే గురువే అనుసంధానం చేసేటువంటి వారు. హ్మ్. ఇప్పుడు మన ఇళ్లలో మీ అమ్మగారు, మీ నాన్నగారు ఉన్నారు. మీ నాన్నగారు మిమ్మల్ని ఏమైనా అరిస్తే మీరు ఎక్కడికెళ్ళి చెప్తారు కంప్లెయింట్‌గా? అమ్మకెళ్ళి చెప్తాం. మరి అమ్మా, నాన్న ఒకటే కదా! హ్మ్. కానీ అమ్మ ఎందుకు? మనకొక ధైర్యం. హ్మ్. కాబట్టి గురువు అనేటువంటి వారు కూడా భగవంతుడి దగ్గర నుంచి ఏదన్నా మనకి పొరపాటున మనం భగవంతుడి యొక్క సేవలో పొరపాటు చేసినట్లయితే ఆగ్రహించకుండా ఉండటానికి ఇక్కడ గురువు ఆ దేవతకి చిన్నపిల్లాడు కదమ్మా! కొద్దిగా అనుగ్రహించు వాడిని ఏదో పొరపాటు అనేటువంటి చక్కని అనుసంధానాన్ని భగవంతుడికి, భక్తుడికి మధ్య గురువు ప్రధానమైనటువంటి పాత్ర. కాబట్టి అలాంటి గురువుల్ని మనం ఆశ్రయించి ఈ మంత్రాన్ని బీజాక్షర మంత్రాన్ని ఏదన్నా మనం స్వీకరించి పారాయణం చేసినట్లయితే మన ఇంట్లో అమ్మవారు చక్కగా నడయాడుతుంది. మీరు అడుగుతున్నారు, నేను చెప్తున్నాను ఇప్పుడు. నాకు చెప్తుంటే నాకు అమ్మవారే నాకు కళ్ళు మూసుకున్నా కూడా అమ్మవారు చక్కగా నాకు దర్శనమిస్తోంది. కారణం ఏంటి? మా గురువులు అలాగా మమ్మల్ని తయారు చేశారు. ఆ మంత్ర సాధన అలా చేస్తున్నాము. ఇక్కడ దేవతని మనం ఆ అమ్మవారి పేరు చెప్పంగానే మనకిప్పుడు చూడండి, మీకు వర్షాకాలంలో కనుక వర్షం పడేటప్పుడు మంచి వేడి వేడిగా ఏది తినాలనిపిస్తుంది? ఆ అమ్మవారి అనుగ్రహానికి మనం పాత్రలమైతే ఆవిడ నామం మనం తింటున్న కొద్దికి ఇంకా మనసు ఎంతో ఆనందం పొందుతుంది. హ్మ్. అలాంటి ఆనందాల్లో ప్రధానంగా సర్వ ఆనందాల్ని ప్రసాదించేటువంటిది, సర్వదోషాల్ని పోగొట్టేటువంటిది ఒకటే ఒకటి ఈ ప్రపంచానికి ఒకటే ఆ లలిత సహస్రనామం. గురుగారు భక్తులు లలితా సహస్రనామం పారాయణం చేసినప్పుడు వాళ్ళకి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? ఎటువంటి సమస్యలు తొలగిపోతాయి? అంటే ఇక్కడ పారాయణం చేసేటువంటి పద్ధతి ఒకటి ఉన్నది. హ్మ్. శుచులై స్నానం చేసి హ్మ్. ఉండాలి ముఖ్యంగా. ఎప్పుడు పడితే ఎక్కడ పడితే అలా చేసేది కాదు లలితా సహస్రనామం పారాయణం. సామూహికంగా చేయటం మూలకంగా ఒక రకమైన శక్తి అయితే మనకు లభిస్తుంది. అయితే మనం ఇంట్లల్లో చేసుకుంటున్నాం, మనం ఒక్కరమే ఉన్నాం, ఇళ్లల్లో చేసుకుంటున్నాం అనుకునేటువంటి వాళ్ళు చక్కగా దీపారాధన చేసుకొని అమ్మవారి యొక్క చిత్రాన్ని ఎదురుగుండా పెట్టుకుంటూ చక్కగా అమ్మవారి స్తోత్రాన్ని పారాయణం చేస్తూ ఉన్నట్లయితే కనుక
మామూలుగా పారాయణం చేయటం మూలకంగా ఇంట్లో సహజంగా కొంతమంది తిట్టుకుంటూ ఉంటారు, కేకలేసుకుంటూ ఉంటారు. ఈ పారాయణం చేస్తే అలాంటివన్నీ ఆగిపోతాయి. అంటే హ్మ్. ఆవేశాలకు లోను కావటం. మామూలుగా పారాయణం చేస్తే రోజుకొక్కసారి మీరు లలితా సహస్రనామ పారాయణం గనక మీరు చేస్తున్నట్లయితే గనక మీ ఇళ్లల్లో ఆవేశమైనటువంటి ప్రవర్తన ఆగిపోతుంది. అంటే ఏంటి? ఆలోచన కలుగుతోంది. నేను ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నాను అనేటువంటిది మీలో మొట్టమొదటిగా అమ్మవారు రేకెత్తిస్తుంది. ఇలా చేయకూడదు. అప్పుడు ఆవేశం లేనప్పుడు ఏమవుతుంది? ఆనందం ముందర ఎవరైనా వచ్చి కూడా మనకు అన్ని విషయాలు చెప్పుకుంటానికి ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా పెద్దవారికి చెప్పడానికి అవకాశం ఏర్పడుతుంది. ఏర్పడ్డప్పుడు సమస్య అమ్మవారు ఆ విధంగా సమస్యని నెరవేరుస్తుంది. అందుకని మామూలుగా చదివితేనే ఇంత ఫలితం ఉన్నది. అదే మంత్ర సాధన తీసుకుని రకరకాల ద్రవ్యాలతో రకరకాలుగా ఇప్పుడు అది నేను చెప్పాలి అంటేనమ్మా ఇది మీరు 365 రోజులు అడుగుతూనే ఉండాలి లలితా హ్మ్. సహస్రనామం గురించి. హ్మ్. అప్పటికి కూడా సమయం సరిపోదు. అంత ఉంటది. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత. కనకాంబరాలతో కనుక అమ్మవారిని గనక ఎవరైతే గనక పూజిస్తారో కనకాంబరాలని మీరు చక్కని కనకాంబరాలను తీసుకుని ఈ లలితా సహస్రనామం పారాయణం చేస్తూ అమ్మవారికి ఒక్కొక్క పుష్పం వేస్తూ ఉండాలి. ఈ పుష్పాలు వేసేవాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో చాలా పూజల్లో చూస్తాం అన్ని రెక్కలన్నీ ఇట్లా ఒలిచివేసి అది చాలా దోషం. దానివలన మనకి పాపం తప్ప పూజా ఫలితం అయితే మనకు రాదు. ఒకటి మన ఇళ్లల్లో మొక్కలు పెట్టుకునేటువంటి పరిస్థితి తగ్గిపోయింది. అంటే ప్రదేశం లేదు. ఒకవేళ ఉన్నా మనమేదో డబ్బులు రావాలి అనేటువంటి ఉద్దేశంతో స్లాబ్ ఏరియా చేసేసి రెంట్లకు ఇస్తున్నాం. మొక్కని పెంచేటువంటి దానికి మాత్రం శ్రీకారం చుట్టట్లేదు. కాబట్టి ఈ యొక్క కనకాంబరాలను గనక మన దొడ్లోనే తెచ్చుకొని ఒక 5 పూసిన కనకాంబరాలు ఆ 5 పువ్వుల్ని చేత్తో పట్టుకుని లలితాపారాయణం మొత్తం అయ్యేదాకా కూడా ఆ చేత్తో పట్టుకుని చివర్లో అమ్మవారికి సమర్పణ చేసిన లేదా మార్కెట్లో ఏదో మనకు దొరుకుతున్నాయి అనుకున్నప్పుడు వాటిల్లో కొద్దిగా నలిగిపోయినటువంటి వడిలిపోయిన పువ్వుల్లాగా ఉన్నవి తీసేసి కలశంలో నీళ్లు మంత్రించినటువంటి కలశంలో నీళ్లు దాని మీద సంప్రోక్షణ చేసి ఆ కనకాంబరాలతో కనుక అమ్మవారిని కనుక ఆరాధన చేసినట్లయితే ముత్తైదుతనం అనేటువంటిది వారికి లభిస్తుంది. అంటే చక్కగా పసుపు కుంకాలతోనే ఆ తల్లి పరదేవత సన్నిధికి చేరుకుంటుంది. హ్మ్. చూడండి ఒక్కొక్క పువ్వుతోనే ఒక్కొక్క రకమైనటువంటి అమ్మవారి ఫలితాన్ని ఇస్తుంది. మరి పువ్వు లాంటి ఈ జీవితం అమ్మవారి దగ్గర మనం అర్పణ చెయ్యాలి. ఇప్పుడు చాలామందికి ఏమైపోయిందంటే ఇది చేద్దామా ఏదో మెడలో ఒకటి మాల వేసుకుంటే ఏదో దోషం పోతుంది, ఆ, ఏదో అదే ధరిస్తే ఇదేదో పోతుంది, ఇవి ఎక్కువగా అయిపోయినాయి. ఇది కాదు అసలు వాడి జీవితాన్ని వాడే భగవంతుడి వైపుకు మరల్చుకుంటూ వాడి లోపల ఉండేటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకుంటూ జ్ఞానమైన మార్గాన్ని నడుస్తూ భగవంతుడి సన్నిధానానికి వెళుతున్నప్పుడు మనం ఏం ప్రయత్నం చేయకుండానే భగవంతుడు అన్నీ మనకక్కడ పూలబాట ఏర్పాటు చేస్తాడు. అలాంటి పూలబాటను ఏర్పాటు చేయటంలో ప్రధానమైనటువంటి శక్తి కలిగిన సుదర్శన చక్రం లాంటిది ఏదన్నా ఉన్నది అంటే అది లలితా సహస్రనామం. హ్మ్. అంత గొప్పది. మీ ఛానల్ ద్వారా మీరు చక్కగా ఈ లలితా సహస్రనామాన్ని నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. మీరు కూడా ఒక సామూహిక కార్యక్రమం ఏర్పాటు చేసి చక్కగా లలితా సహస్రనామాన్ని ఎందుకంటే లోకము శాంతి కావాలి. అశాంతిమయంగా ఉంది. చూడండి ప్రతి ఇంట్లోనూ అశాంతి ఉన్నది. ధనం బాగా ఉంది, మనశ్శాంతి లేదు. నిమిషంలో ఏది కావాలంటే అది తెచ్చుకుంటున్నాము, కానీ మనశ్శాంతి లేదు. ఏమిటి ఇదేదో ఒక పారాయణం అంటే పైనుంచి కిందాక మొత్తం చదివేశం అయిపోయింది, నైవేద్యం అయిపోయింది, వెళ్ళిపో అలా కాదు. దాని ఎందు ప్రేమ, అనురక్తి, భక్తి భావనతో చదవాలి. అప్పుడైనా అంతే సమయం పడుతుంది. మీరు మామూలుగా స్పీడ్గా చదివినా అంతే సమయం పడుతుంది. ఇక్కడ స్పీడ్గా చదివేసాము, తొందరగా అయిపోయింది, మనం 11 పారాయణాలు అనుకున్నాం, ఈరోజు 11 సార్లు 11 పారాయణాలు చేయగల ప్రశాంత వదనంతో ఒక్క పారాయణం చేసి అమ్మవారి యొక్క పాదపద్మాల మీద చక్కగా ప్రతి పుష్పము కూడా ఎలా ఆరాధన చెయ్యాలి. ఈ పుష్పాలను మీరు చేత్తో పట్టుకుని ఇట్లా పడేసేయకూడదు అమ్మవారి దగ్గర. ఈ పుష్పాన్ని పట్టుకుని మీ గుండెల దగ్గర పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అమ్మవారి దగ్గర ఈ పుష్పాలన్నీ ఇలాగా మనం వదలాలి. వదిలే క్రమం కూడా ఇలా వదులుతున్నప్పుడు అంటే సర్వము నీ పాదార్పితము.
అంటే ఇలా వదులుతున్నప్పుడు ఈ మనసులోంచి ఉన్న పాపపులు యొక్క మొత్తం అంతా ఆవిడ పాదాల దగ్గర వదులుతున్నట్లు లెక్క. ఇప్పుడు ఈ పాపం పోయిన తర్వాత ఏమవుతుంది? ఈ జన్మ ఆ రోజుతో పాపం పోయింది. ఇప్పుడేమో మనం పుణ్యాత్ములం అయ్యాం. పుణ్యమైనప్పుడు శరీరానికి భగవంతుడు దగ్గర చేరుతాడు. అలా తొందరగా మనల్ని పుణ్యాత్ములు చేయగలిగిన శక్తి ఏకైక స్తోత్రం ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా లభించదు, అదే లలితా సహస్రనామం. కాబట్టి ఆ లలితా సహస్రనామాల్ని ప్రతి ఒక్కరు కూడా భక్తిగా చక్కని ఆనందమైనటువంటి అనురక్తితో ఒక పద్ధతిగా పెట్టుకుని కనుక చేసినట్లయితే తప్పకుండా అమ్మదయ మనందరి మీద వర్షిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. గురుగారు ఇప్పుడు మీరు కొన్ని ఉదాహరణకు చెప్పారు కదా, అంటే వదిలేటప్పుడు ఈ విధంగా వదలాలి, గుండె దగ్గర పెట్టుకొని అని చెప్పి, రెక్కలు తెంపకూడదు అని చెప్పి. అలా లలిత సహస్రనామం పారాయణం చేస్తున్నప్పుడు తెలిసి తెలియక చేస్తున్న తప్పులేంటి గురుగారు? ఇంకా ఇక్కడ మనం బాగా దృష్టిలో పెట్టుకోవాల్సింది, పారాయణం మనం చేస్తున్నాము అంటే అమ్మవారికి ఇష్టమైనటువంటివన్నీ కూడా మనం నడవాలి. సో పారాయణం చేసేటువంటి ప్రతి స్త్రీ కూడా ఇక్కడ తన భర్తని పరమేశ్వరుడిగా భావన చేసి నమస్కరించి పారాయణం చేయటం చాలా ఉత్తమం. ఎందుకు? కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత ఈ నమో నమ లలితా సహస్రనామంలో వస్తుంది. ప్రతిరోజు తన కామేశ్వరుని అమ్మవారు పూజిస్తుంది. అమ్మవారు అంత శక్తివంతిది అని మనం చెప్తున్నాం కదా, అయినప్పటికీ కూడా తన భర్తే తనకంటే ఎక్కువ అని ఆవిడ పూజిస్తోంది. మరి అలాంటి అమ్మవారు ఏ విధంగా అయితే ప్రవర్తిస్తుందో ఈ మాతృమూర్తులందరూ కూడా భర్తకి అక్షింతలు ఇచ్చి కాళ్ళకి నమస్కారం ఇచ్చి నమస్కరించుకొని పారాయణం చేస్తే అమ్మవారు చాలా ఆనందమయ్యి అన్యోన్య దాంపత్యాన్ని పొందుతారు. కాబట్టి ఇది మొట్టమొదటిగా మనం తెలుసుకోవాలి. చిన్నపిల్లలు ఉన్నారు, ఈ లలితా సహస్రనామాన్ని ఎవరైనా పారాయణం చేయవచ్చు, లింగభేదం లేదు. పురుషులని కానీ స్త్రీలని కానీ పూర్వ సుహాసినీలని కానీ లేదా వృద్ధులని కానీ పిల్లలని కానీ ఇది లేదు. స్పష్టంగా చదవగలటం ముఖ్యం. దీనిలో గురువు ఉపదేశం అయి ఉండటం ముఖ్యం. దాని యందు భక్తి భావన ఉండాలి. ఆ భక్తి భావన ఉన్నంతకాలం అది మిమ్మల్ని కాపాడుతూనే ఉంటుంది. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, లలితా సహస్రనామాన్ని మీరు ఎంత చక్కగా పారాయణం చేద్దామనుకున్నప్పుడల్లా కూడా చక్కగా నుదుటిన పసుపుతో తయారు చేసినటువంటి కుంకాన్ని మాత్రమే ధారణ చెయ్యాలి. ప్లాస్టిక్ సంబంధించినటువంటి బొట్టులు పెట్టుకోరాదు. ముఖ్యంగా ఇది గమనించాలి. తర్వాత చెవులకు కమ్మలు ఉండాలి, చేతులకు మట్టి గాజులు ఉండాలి, మెడలో పెళ్ళైనటువంటి వారికి మాంగళ్యం తప్పకుండా ఉండాలి, కాళ్ళకి మెట్టెలు పట్టీలు ఇవన్నీ ఉండాలి. శుభ్రమైన ఉతికిన వస్త్రం 100 రూపాయల చీరైనా పర్వాలేదమ్మా, పట్టు చీర కట్టుకోమని అమ్మవారు ఎక్కడా చెప్పలేదు. చక్కని చీర, సంప్రదాయమైనటువంటి పద్ధతి, జడ వేసుకొని తల్లో పువ్వులు పెట్టుకుని ఈ పారాయణం చేస్తే నీ లోపలికి ఆ లలితాదేవి ప్రవేశిస్తుంది. అంతటి గొప్ప చైతన్యమైనటువంటి శక్తి ఆ లలితా సహస్రనామంలో ఉంది. ఎప్పుడైతే అమ్మవారు నీ లోపలికి వచ్చిందో ఇంటి లోపల ఏమేమి చెడులు జరుగుతున్నాయి అనే దానికి ఒక శ్రీమాతగా నీ ఇల్లుని నువ్వే, మణిద్వీపం అనేది మన ఇల్లే మణిద్వీపం. సో ఈ మణిద్వీపంలో ఒక శ్రీమాతగా, ఒక భువనేశ్వరిగా, ఒక కాత్యాయనిగా, ఒక వారాహిగా, ఒక మాతంగిగా, ఒక శ్యామలగా, ఒక దండనాయికిగా నీవే నీ ఇల్లుని సంరక్షించుకోగలిగినటువంటి శ్రీమాతగా అవుతావు. అదే లలితా సహస్రనామం. చాలా చక్కగా చెప్పారు గురుగారు. లలితా సహస్రనామం గురించి ఎంతో వివరంగా చెప్పి అందులో మనం పాటించవలసిన నియమాలు కూడా తెలియజేసినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు. అమ్మవారి ఆశీస్సులు.